ఓకే, నా పేరు పుట్లూరు ప్రభాకర్, వైఎస్ఆర్సిపి అనంతపురం జిల్లా క్రిస్టియన్ మైనార్టీ ప్రధాన కార్యదర్శి. మన అనంత వెంకటరామరెడ్డి జిల్లా అధ్యక్షులు నాకు నియమించిన దానికి వారికి కృతజ్ఞతాభినందనాలు. అధినేత వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో క్రిస్టియన్ మైనార్టీలో అధికంగా దళితులు ఉన్నారు. వారు చాలా నష్టపోతున్నారు. నేను వారికి ఎన్నో కార్యక్రమాల్లో ఉండి ముందు నేను అన్ని విధాలుగా సహకరించాను. మరి ఈరోజు నన్ను అనంత వెంకటరామరెడ్డి అయితేనేమి, వైసీపీ అయితేనేమి, ప్రెస్ వాళ్ళు అయితేనేమి, అనంతపురం జిల్లాలో ప్రజలైతేనేమి అందరూ ముందుండి వారికి సహకరించి ఈ పదవిని నాకు కట్టవేసి నిలిపించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో క్రిస్టియన్లు ఆయన హామీలు ఇచ్చారు. ఇంతవరకు ఆయన చేసింది ఏమీ లేదు. క్రిస్మస్కి అయితేనేమి, మరి ఫెస్టివల్కి అయితేనే, మరి గుడ్ ఫ్రైడేకి అయితేనేమి, ఈస్టర్కి అయితేనేమి ఏది మాకు అందుబాటులో లేవు. కానీ మేము క్రిస్టియన్ అంటే ఒక ప్రజలకు సేవ చేసే భావం మాలో ఎక్కువ ఉంటుంది. అలాంటిది గుర్తించి ప్రజలకు అందరికీ తెలుసు, ప్రజలు చూస్తున్నారు, ఎవరు చూడలేదని కూటమి ప్రభుత్వం అనుకుంటుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ ఎన్నో కార్యక్రమాలలో మేము క్రిస్టియను, నా భార్య క్రిస్టియను అని ప్రజలకు మభ్యపెట్టి ఓట్ బ్యాంకు ఆయన గెలిపించుకున్నారు. గెలిచిన తర్వాత అధికారంలో ఉంది. ఈరోజు అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు నువ్వు చేసింది ఏమీ లేదు. కానీ పవన్ కళ్యాణ్ అంటే డైరెక్ట్గా అన్నపూర్ణ స్టూడియోలోకి వచ్చి డైరెక్ట్గా మిమ్మల్ని కలవడం జరిగింది. కానీ మీరంటే మాకు ఎంతో గౌరవము, ప్రేమ, అభిమానం. కానీ ప్రజల దగ్గరికి వచ్చేందుకు క్రిస్టియన్లకి ఏమీ సహకరించాలి. కానీ ముఖ్యంగా విషయం ఏంటంటే మదర్ తెరీసా అంటేనే ఒక ఆమె సేవకురాలు. ఆమెను గుర్తించి ఎన్నో హిందువులైతేనే మిగతా వారైతేనే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు బయటకు వచ్చినాయి. ఇంతకుముందు మేము చిన్నప్పుడు 40-50 ఏళ్ళ సంవత్సరాల కిందట స్వచ్ఛంద సంస్థలు లేవు, ఒక స్కూళ్ళు లేవు, ఎడ్యుకేషన్ లేదు. ఇవన్నీ క్రిస్టియన్ ద్వారానే బయటకు వచ్చినాయి. కానీ ఇది ఇప్పటికైనా గుర్తించి క్రిస్టియన్లు చాలా వరకు మనకి అందరికీ సహకరిస్తారని మీరు చూస్తే గుర్తిస్తే చాలు. ఓకే.